చాలా మంది ఏమంటున్నారంటే మనీష్ బదులు ఆశా సైని బయటకు వెళ్తే బాగుండేది హౌస్ లోంచి, ఇది చాలా రాంగ్ ఎలిమినేషన్, అన్యాయం జరిగింది అంటున్నారు. కొంతమంది లేదు న్యాయంగానే జరిగింది అంటున్నారు. మీరు డిసైడ్ చేయండి. యు ఆర్ ద డెసిషన్ మేకర్ ఆఫ్ ద హౌస్ అయితే కనుక మనీష్ యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే మనలో చాలా మంది ఈ బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు సక్సెస్ అయితే బాగుండు, వీళ్ళు సక్సెస్ అయితే బాగుండు, వీళ్ళు సక్సెస్ అయితే బాగుండు, వీళ్ళలో ఉన్న నిజమైన పొటెన్షియల్ అవుట్పుట్ చూస్తే బాగుండు మనం అని అనుకుంటాం కదా. మనం ఒక ఒక 1 కోటి మంది చూస్తున్నాం అనుకోండి. 1 కోటి మందిలో 80 లక్షల మంది మాత్రం మిగతా వాళ్ళతో కలిపి మనీష్ యొక్క పొటెన్షియల్ని చూడాలని చాలా మంది ఇష్టపడ్డారు అబ్బా. ఎందుకంటే అభిజిత్ తర్వాత ఏ సీజన్లో కూడా బుర్ర పర్ఫెక్ట్గా ఉపయోగించి తెలివిగా ముందుకు వెళ్ళినటువంటి కంటెస్టెంట్ మనకు కనపడరు. ఆవేశం కావచ్చు, మిగతా హౌస్ మేట్స్ యొక్క చేతకంతనం కావచ్చు. ఒక వ్యక్తి అయితే ఏకంగా ఫార్మర్ అనే బోర్డు పెట్టుకుని బిల్డప్ ఇచ్చుకుంటూ ఆయన ఏకంగా కప్పు కొట్టేశాడు శివాజీ యొక్క ఘనకార్యంతో, శివాజీ ప్రోద్బలంతో, శివాజీ యొక్క సాక్రిఫైసింగ్ సపోర్ట్తో. అదంతా వేరే కదా. కానీ బుర్ర ఉపయోగించి టాస్క్ల విషయంలో గెలవటం కానీ, మీకు గుర్తుంటే రోబో టాస్క్ జరిగింది అప్పుడు అభిజిత్ ఉన్నప్పుడు, బ్రహ్మాండంగా ఎరగదీశాడు అభిజిత్. అసలు అభిజిత్ విన్ అవ్వదగ్గ పర్ఫెక్ట్ కంటెస్టెంట్. నేను ఫ్యూచర్లో కోరుకుంటా ఈ విన్నర్స్ నలుగురిని, అప్పట్లో రన్నర్అప్స్ నలుగురిని కలిపి ఓ సీజన్ పెడితే అద్దరిపోద్దని అనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ మళ్ళీ తీసుకురావాలి అందరినీ. అట్లయితే టీఆర్పీ కూడా పీక్స్లో పెరుగుతుంది. ఎందుకంటే అప్పట్లో చూసిన వాళ్ళందరినీ మనం మళ్ళీ చూస్తాం. వాళ్ళ ఇది మళ్ళీ మనం, కానీ వాళ్ళకి మన రెమ్యునరేషన్లో పెంచుకోవాల్సి ఉంటుంది. సో అయితే మర్యాద మనీష్ హౌస్లోకి రావడం, ఎంటర్ అయినటువంటి తీరు, ఒక ఫోర్బ్స్ 500లో అతని కంపెనీ ఉందని, బిజినెస్ పర్సన్ అని ఇవన్నీ పరిచయం చేశారు. ఆ తర్వాత దాదాపు 4000 మందిలో 40 మంది, 40 మందిలో 16 మంది, 15 మందిలో ఒక 5గురిని సెలెక్ట్ చేసి లోపలికి వెళ్ళిపోయిన టైంలో ఆఖరి నిమిషంలో శ్రీముఖి వచ్చి మేము జడ్జి తరఫున, ఎస్పెషల్లీ అభిజిత్ తరఫున మర్యాద మనీష్ లోపలికి పంపిస్తున్నాం అని చెప్పారు. అగ్ని పరీక్ష టైంలో కూడా పనిగట్టుకుని అభిజిత్ అతనికి ఉన్నటువంటి ఎల్లో కార్డ్ని వెనక్కి తీసుకునేలాగా టాస్క్ ఇస్తే మనీష్ విన్ అయ్యాడు. అభిజిత్ చెప్పిన మాటగా ఎల్లో కార్డ్ని కూడా వెనక్కి తీసేసుకున్నాడు. సో ఇతను భరణితో ప్రవర్తించినటువంటి తీరు వల్లే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. తనతో పాటు వచ్చిన కామనర్స్లో ప్రియా శెట్టి అండ్ శ్రీజ, వీళ్ళిద్దరిని నేను ఎక్స్పోజ్ చేసి తీరతాను, వాళ్ళ నిజ స్వరూపాన్ని నేను చూపించడానికి వాళ్ళ నుంచి పనిచేస్తానని శపథం చేసి తొడగొట్టిన తర్వాత రోజు ప్రియాకి శ్రీజాకి శత్రువులైన వాళ్ళని నామినేట్ చేయడం వల్లే, అతను అట్లా ఫ్లిప్ అవ్వడం వల్లే ఈరోజు బయటికి రావాల్సిన సిచ్యువేషన్ మర్యాద మనీష్కి ఎదురైందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇలా అంటే మామూలుగా ఇతనికి భయంకరమైనటువంటి బిజినెస్, లక్షల్లో సంపాదన ఉంటుంది. కానీ ఇందులో వచ్చే సంపాదన కంటే ఫేమ్ ఇతనికి ఇంపార్టెంట్ అతని జీవితంలో. బట్ స్టిల్ ఉన్నందుకు గాను మనీ అనేది ఇస్తారు కాబట్టి అగ్ని పరీక్షను ఎదుర్కొని కామనర్స్గా వచ్చినటువంటి మనీష్ వారానికి 60,000 నుంచి 70,000 వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అతను ఉంటూ అగ్ని పరీక్ష అప్పుడు అతనికి ఎటువంటి రెమ్యునరేషన్ ఎవరు ఎవరికి కూడా ఇవ్వలేదు. బేసిక్ పే ఏదో ఇస్తారు, వాళ్ళకంటూ ఉండడానికి హోటల్ అది ఇస్తారు. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఆ 15 మందిని ఇంటికి పంపించేశారు. ఎందుకంటే అగ్ని పరీక్ష లాస్ట్ ఎపిసోడ్కి బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్కి మధ్య చాలా డేస్ గ్యాప్ ఉంది, దాదాపు 1 రోజులు గ్యాప్ ఉంది. ఈ 1 రోజులు వాళ్ళని పెట్టి 15 మందిని పోషించారు కాబట్టి ఎవరింటి వాళ్ళని పంపించారు. మళ్ళీ 1 రోజుల తర్వాత 15 మంది వచ్చారు, వాళ్ళలోంచి సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపించారు. ఇట్లా జరిగింది. సో వీళ్ళలో మర్యాద మనీష్ని పిక్ చేసుకున్న కారణంగా అతనికి దాదాపు 70,000 వరకు పర్ వీక్ అతను సంపాదించాడని, 2 వారాల్లో అతను 1,40,000 నుంచి 1,50,000 వరకు సంపాదించాడని. అతనికి ఈ డబ్బు పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కానీ అతని సంపాదన అయితే కాస్త పెద్దదని చెప్పాలి. ఒక కామనర్గా హౌస్లోకి వచ్చిన వాళ్ళకి, మిగతా వాళ్ళని మనం చూసుకుంటే ఇప్పుడు ఒక షాకీబ్ వచ్చాడు అనుకోండి, ఒక దివ్య వచ్చింది అనుకోండి, 2 వారాల్లో 1,40,000 50,000 పెద్దగే కదా. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కదా వాళ్ళు కూడా. సో అట్లా రావడం అనేది ఒక కామనర్గా పెద్ద విషయమే. కానీ మర్యాద మనీష్ లాంటి ఒక బిజినెస్ పర్సన్గా తక్కువ ఏమో కావచ్చు, కానీ గట్టి అమౌంట్నే అతను ఈ 2 వారాల్లో సంపాదించాడని చెప్పాలి. అన్నిటికీ మించి అతనికి వచ్చినటువంటి బిగ్గెస్ట్ అవకాశాన్ని అతను చేజార్చుకున్నాడు. అతను పొటెన్షియల్ని చూపించుకునే ఎన్నో అవకాశాలను అతను లూజ్ చేసుకున్నాడు. బట్ స్టిల్ ఎంతో కొంత ఫేమ్తో, మంచి నేమ్తో అయితే బయటకు వచ్చాడు. ఒక ఫైటర్గానే బయటకు వచ్చాడు. పొటెన్షియల్ని సరిగ్గా వాడుకోలేని ఒక వారియర్గా అతను బయటకు వచ్చాడని నాకు అనిపించింది. సో అతన్ని యొక్క ఎలిమినేషన్ ఏదైతే ఉందో న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.